విద్యా కేంద్రాలు వికృత చేష్టలకు నిలయాలుగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఘటనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బర్త్డే బంప్స్ పేరిట జరిగిన కార్యక్రమంలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. 3 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన మరొక ముందే తాజాగా మరో ఘటన వెలుగు చూస్తుంది. నారాయణ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న ఓ ఫ్లోర్ ఇన్ఛార్జ్ విద్యార్థి పట్ల అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ఇద్దరు విద్యార్థుల మధ్య వివాదం జరిగింది. విద్యార్థుల మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో జోక్యం చేసుకున్న ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్ విద్యార్థులను చితకబాదాడు. గాయపడిన విద్యార్థి తిండి తినలేని స్థితిలో ఉన్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మలక్పేట్ పోలీస్ స్టేషన్లో విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఫ్లోర్ ఇన్ఛార్జ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. మా బాబు పేరు డి సాయిపుని గడ్డెనారం నారాయణ బ్రాంచ్ లో చదువుతున్నాడు. ఎంపీసీ ఫస్ట్ ఇయర్. వాళ్ళ ఫ్లోర్ ఇన్ఛార్జ్ మా అబ్బాయిని ఒక రేంజ్ లో ఎలా అంటే కింద ఎత్తి, వాడు చూడడానికి ఒక విలన్ లా ఉన్నాడు, ఎత్తి లేపి కింద కొట్టి మరీ వేసి గుద్దుతున్నాడు. మో చేతితోని గుద్దుతున్నాడు. ఇన్ కేస్ మో చేతితో గుద్దుతున్నప్పుడు ఏదో హార్ట్ అటాక్ వచ్చో లేదంటే వెళ్ళి దానికి ఏదైనా దానికి తగిలితే ఎవరు రెస్పాన్సిబుల్? ప్రిన్సిపాల్ అంటాడు నేను రెస్పాన్సిబుల్ అంటాడు. నేను తీరా వెళ్ళి అడిగితే అక్కడ లేదు చెప్పేసినాం అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు, వాడు అప్ స్కాన్ లో ఉన్నాడు, మాకు సంబంధం లేదు, మేము కాలేజ్లకే తీసేసినాము. కాలేజ్ అడ్మిషన్ తీసుకునేటప్పుడేమో మమ్మల్ని పిలుస్తారు బాగా రండి రండి అని చెప్పి. మేము సీసీటీవీ ఫుటేజ్ అడిగినప్పుడు కాలేజ్ గేట్లు బంద్ చేసి మమ్మల్ని పేరెంట్స్ ని బయట నించోబెట్టి, ఇంత రెస్పెక్ట్ లేకుండా పేరెంట్స్ వచ్చి బయట నించున్నారు, వాళ్ళకి ఇంత రెస్పాన్సిబిలిటీ లేదు, లోపల పిలిచి కూర్చోబెట్టి మాట్లాడదామన్న తెలివి కూడా లేదు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కి. వాడు బుచ్చిరెడ్డి, వాడైతే మెయిన్ అక్యూజ్డ్, వాడు అప్స్కాన్ చేసిందే ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ని అప్స్కాన్ చేసిందే బుచ్చిరెడ్డి. వాడు చేసిందే, వాడే మెయిన్ అక్యూజ్. యాక్చువల్ గా చూసుకుంటే మాత్రం వాడు ఆయన అక్యూజ్ ని పంపించేసిండు 2 days దాకా. ఒకవేళ వాడు తప్పు చేయకపోతే ఫ్లోర్ ఇన్ఛార్జ్ మాత్రం 3 రోజులు వాడు ఎందుకు అప్స్కాండ్ అయ్యిండు, కొట్టినాక వాడు కాలేజ్ లో నుంచి బయటికి ఎందుకు వెళ్ళిపోయిండు? ఒకవేళ నా కొడుకు తప్పైన ఉంటే వాడు మమ్మల్ని పిలిచేదుండే. ఇవాళ మేము నిన్న ఎఫ్ఐఆర్ బుక్ చేసినందుకు పోలీస్ వాళ్ళు ఇవాళ వెళ్ళినందుకు వాడు సరెండర్ అయ్యాడు. అప్పటి వరకు ఒకవేళ మేము నార్మల్ గా ఉండుంటే మాత్రం ఆ కేసు కాకపోతుండే, నా కొడుకుకు న్యాయం దొరకకపోతుండే. మాకు ఒకటే డిమాండ్ ఏంటంటే వానికి కఠినంగా శిక్ష పడాలి. అందులో బుచ్చిరెడ్డి మెయిన్, నా ప్రిన్సిపల్ కి కూడా పడాలి. వానికి పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చేది అస్సలకి తెలియదు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి రాగా విద్యార్థుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరుగుతున్నట్టు ఆ వీడియోలో కనిపించింది. తప్పు గురించి పక్కన పెడితే గొడవ జరుగుతున్న సమయంలో ఇన్ఛార్జ్ సతీష్ విద్యార్థులపై దారుణంగా దాడి చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది.